వస్తుందో రాదో చెప్పలేము అని. ముకుందమాల గారు అంటున్నారు, వస్తుందండి, సునీల్ కుమార్ గారే తీస్తారు అంటున్నారు. దీనికి మళ్ళీ సీక్వెల్ కూడా స్క్రిప్ట్ రెడీ అయిపోతుంది, ఇంటర్నేషనల్లో ఉంటుంది అది. మీ అందరే అసలు రియల్ సభ ఇది. క్రిటిక్స్ అసోసియేషన్ వాళ్ళు ఇలాగా ఎంకరేజ్ చేస్తూ ఇలా చేపించారంటే ఇదే నిదర్శనం. ఎదురు చూద్దాం సీక్వెల్ కోసం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఆర్టిస్టులుగా రకరకాల పాత్రలు, రకరకాల సినిమాలు చేస్తుంటాం. ఏ సినిమా భవిష్యత్తు ఏంటి, అసలు ప్రజాదరణ నోచుకుంటుందా, ఎన్ని రోజులు ఆడుతుంది, అన్నీ మన చేతిలో ఉండవు. తీరా చేసిన తర్వాత క్యారెక్టర్, పెద్ద క్యారెక్టర్ చేసిన తర్వాత ఎడిటింగ్లో పోయిన సందర్భాలు చాలా ఉంటాయి. అసలు ఒక సినిమా పూర్తి అవ్వడం ఒక ఎత్తు అయితే, పూర్తయిన తర్వాత రిలీజ్ అవ్వడం, ప్రజాభిమానం పొందడం, తర్వాత పాత్రకి ఆదరణ రావడం అనేది చాలా ఎక్సైటింగ్గా ఉంటుంది. అది నేను చేసిన చాలా సినిమాలు ఎమోషనల్ క్యారెక్టర్స్ అన్నీ మంచి పేరు వచ్చాయి, మంచి ఆదరణ లభించింది. ఫస్ట్ సునీల్ గారు ఈ సినిమా గురించి చెప్పినప్పుడు, సునీల్ గారు అంటే నాకు చాలా ఇష్టం ఎప్పటి నుంచో, ఎంతకాలంగానో ఫ్రెండ్ నాకు. ఆయన తీసే సినిమాలన్నీ కూడా ఒక డిఫరెంట్ టాపిక్స్, అంటే సోషల్ ఇష్యూస్ తీసుకొని చేస్తారు. అంటే ఎప్పుడు కమర్షియల్ వైబిలిటీ అనేది సెకండరీ ఆయనకి. కేవలం సమాజానికి బాగు చేసే సినిమాలు, అంటే డిస్కషన్ పాయింట్స్ ఉన్నాయి తీసుకొని, అటువంటి సోషల్ ఇష్యూస్ తీసుకునే సినిమాలు చేస్తారు కాబట్టి ఆ సినిమాలు బాగుంటాయి. సో ఆయన సినిమాలో యాక్ట్ చేయాలని కూడా ఎప్పటి నుంచో ఉండేది. ఇప్పుడు ఈ సినిమాలో కుదిరింది అది. సో ఫస్ట్ డే నేను షూట్కి వెళ్ళినప్పుడు ఒక 15-20 మంది ట్రాన్స్ ఉమెన్ ఉన్నారు అక్కడ. ఫస్ట్ డే చూడగానే కొంచెం వెనక్కి దగ్గర, అంటే ఇప్పుడు వీళ్ళతో యాక్ట్ చేయాలా అని. అంటే వాళ్ళతో పెద్ద పరిచయం ఉండదు మనకు, వాళ్ళ గురించి పూర్తిగా తెలియదు. ఎక్కడో చోట తారసపడుతుంటారు, మర్చిపోతుంటాము. వాళ్ళ గురించి భిన్నమైన అభిప్రాయాలు కూడా ఉంటాయి, ఎందుకంటే మనకు క్లోజ్గా మనం వాచ్ చేయం కాబట్టి, ఆ ప్రాక్సిమిటీ ఉండదు కాబట్టి. సో నేను కూడా దానికి అతిథుని కాదు, అట్లాగే ఫీల్ అయ్యాను నేను ఫస్ట్. దెన్ తర్వాత అంటే తీయబోయే సీన్ ఏంటి అంటే, ఒక ఎమోషనల్ సీన్. ఒక కూతురు, ట్రాన్స్ ఉమెన్ అమ్మాయి, ఆవిడ దగ్గరికి తండ్రి వస్తాడు. తండ్రి వచ్చి ఆవిడని హక్కును చేర్చుకుంటాడు, తప్పు చేస్తానని పశ్చాత్తాపడతాడు. అది సీన్ అని చెప్పారు. మరి అక్కడ ఏం కావాలంటే, ఒక ఫాదర్ డాటర్ బాండ్ కనపడాలి స్క్రీన్ మీద. కనపడాలంటే కొత్తగా ఇట్లా పోగానే అది రాదు, స్క్రీన్ మీద రాదు కదా అది. సో ఐ హ్యావ్ టు ఇంటరాక్ట్ విత్ దెమ్ అని వాళ్ళతో ఒక గంట సేపు, ఒక 5-6 మంది, సనా కూడా వచ్చింది ఆ రోజు, అందరం కూర్చొని చాలాసేపు మాట్లాడుకుని ఒక ఫ్రెండ్లీ ఇది ఏర్పడిన తర్వాత అప్పుడు దెన్ వి వెంట్ ఫర్ ద షూట్. అయితే నిజం చెప్పాలంటే ఈ సినిమా ఇంత ఆదరణ పొందుతుందని నాకు కూడా అనిపించలేదు. ఎందుకంటే ఇప్పుడు సమాజంలో ఎట్లున్నారంటే, ఇప్పుడు నాకు తెలిసిన క్లోజ్ సర్కిల్లోనే ఈ సినిమా గురించి టాపిక్ వచ్చినప్పుడు ఎల్జీబీటీ అంటే అదేం సినిమా, ఎవరు చూస్తారు అది, ఎటువంటి మాటలు వచ్చాయి. సరే, అంటే ఎట్లా ఉంటుందో తెలియదు మనకి, ఎవరి రెస్పాన్స్ ఎట్లా ఉంటుందో తెలియదు. కానీ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఒక రోజు షోకి వెళ్ళినప్పుడు నాకు చాలా ఆనందం అనిపించిందంటే, కమ్యూనిటీ వాళ్ళు ఒక పండుగలాగా వస్తున్నారు. తిరునాళ్ళకు వస్తే జనాలు తిరునాళ్ళకు వచ్చినట్టు, అంటే ఒక గర్వంగా మాది, మా సినిమా అనే అది చూశాను, ప్రైడ్ చూశాను వాళ్ళల్లో. సో దెన్ ఐ ఫెల్ట్ సో హ్యాపీ. అంటే ఒక కమ్యూనిటీ ఇంత వెలుగులోకి తీసుకొస్తుంది, అంటే సమాజానికి కమ్యూనిటీ గురించి చెప్తుంది ఈ సినిమా. సో అక్కడ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. తర్వాత సినిమా అయిపోయిన తర్వాత, అంటే క్లైమాక్స్లో నా సీన్స్ అందరూ చాలామంది ఏడవడం చూశాను.